మీరే చెప్పారు కదా అత్తమ్మా, కథ అన్నాక కొత్త మలుపులు, జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలని. ఈ మాటలే నాకు కనిపిప్పు కలిగించాయత్తమ్మా. బాధపడాకమ్మా, అర్థం చేసుకున్నావు కదా. పద అత్తమ్మా, ఆకలేస్తుంది. మంగా, అత్తమ్మా, నువ్వు తొందరగా పోయి భోజనం తీసుకురాపో. గట్లనే అత్తమ్మా. పదమ్మా, లోపల పోదాం పద. ఏంటో ప్రతి విషయంలో ప్రతి మనిషి నాతో దోబూచులాడుతూనే ఉన్నారు. కాలం కూడా నాతో ఇలా ఆడుకుంటుందనుకోలేదు. దుర్గమ్మ గారి కొడుకుతో పెళ్ళని తెలుసు. నేనేమో ఆ కృష్ణే దుర్గమ్మ గారి కొడుకు అనుకుంటుంటే ఈ సీనయ్య వచ్చి నేనే దుర్గమ్మ గారి కొడుకునంటున్నాడు. ఇద్దరు ఆమెని అమ్మ అని అంటున్నారు. ఆమెమో పనివాడిని కూడా ఆమె కొడుకులా చూసుకోవడంతో ఆమె కొడుక్కి పనివాడికి తేడా తెలుసుకోలేకపోతున్నాను. నాన్నా, నేను చేసుకోబోయేది ఎవరినని, ఇంతకీ ఆ దుర్గమ్మ గారి కొడుకు ఎవరు అని అడిగితే రోజూ చూస్తూనే ఉన్నావుగా, ఇప్పుడు ఇదేంటి అంటారు. ఇంతకీ రోజు నువ్వు ఎవరిని దుర్గమ్మ గారి కొడుకు అనుకుంటున్నావంటే నేనేం చెప్పాలి? ఓ పనిచేస్తే రేపు ఉదయం వెళ్ళి గుడిలో పంతులు గారి చేత రక్షరేఖ కట్టించుకుందెవరో చూస్తే తెలుస్తుంది. తెలిసిపోతుంది కదా. నేనెందుకు ఇంత కంగారు పడాలి? అవును, ఎందుకు కంగారు పడాలి? రేపు ఉదయం తెలిసిపోతుందిగా. ఓయ్ ఆగో, ఏందే యాడికి బయలుదేరినావు? గుడికి పెద్దమ్మా. అబ్బో, గుడికి? నువ్వు గుడికి పోయి పూజలు చేసినంత మాత్రాన నీ కష్టాలన్నీ తీరుతాయా? నీ అత్తోరింటికి మేలు జరుగుద్దా? ఓ, నువ్వంటే గుడికి పోతావు, గాడింత ప్రసాదం పడేస్తారు. చక్కెర పొంగలో, దద్దోజనమో, పులిహోరో ఏదో ఒకటి పెడతారు. బాగా ప్రశాంతంగా మెక్కొస్తావు. ఈడ మేమేం తినాలా? గడ్డి తినాలనా? రోజు 3 పూటల మిమ్మల్ని అందరినీ మేపుతున్నారుగా. తిని పడేసిన కంచాలన్నీ ఆడే ఉన్నాయే. ఉతకాల్సిన బండెడు బట్టలన్నీ అక్కడే సచ్చినాయి. అవన్నీ ఎవడు చేస్తాడే? నీ అయ్యనా, నీ అమ్మనా? ఏందే ఆ సూపు? మింగేస్తావా నన్ను? ఏ మీ అయ్యని మీ అమ్మని అని మీ వాళ్ళని అన్నానా? గైతే పోవే, పోయి పంచేయ్. గా తర్వాత గుడికి పోతావో, గుడి చాటుకు పోయి నీ కాబోయే మొగుడుతో కబుర్లాడతావో నీ ఇష్టం. గా తర్వాత గుడికి పోతావో, గుడి చాటుకు పోయి నీ కాబోయే మొగుడుతో కబుర్లాడతావో నీ ఇష్టం. ఏందే నిజం నిప్పులాంటిదమ్మా, కాల్తది. పెద్దమ్మా, అది కాదు. ఒక్కసారి నేను గుడికి వెళ్ళొస్తాను. ఆ తర్వాత నువ్వేం చెప్తే అది చేస్తాను పెద్దమ్మా. నీకు ఇట్లగానే నువ్వు నా మాట కూడా లెక్క చేయవులే. గుడికి పోతావా? గుడికి పోతదట.
ఎల్లు గుడికెళ్ళు గోడ పనుంది గదంతా చేసి గొల్ల కోట్లకు పో ముందు పో. గుడికి పోతదంట. వెళ్ళాలి. వెళ్ళకపోతే పెళ్లి దాకా నా మనసు పడే బాధ మామూలుగా ఉండదు. దేవుడా, ఇప్పుడెలా? పెళ్లి కుదిరాక కూడా కాబోయే భర్త ఎవరో తెలుసుకోకపోతే నా అంత మదన పడేదెవరూ ఉండరు. ఎలా వెళ్ళాలి? వచ్చిన అవకాశం వదులుకోకూడదు. వెళ్ళొస్తే తర్వాత పెద్దమ్మకి సర్ది చెప్పొచ్చు. ఎలాగైనా సరే వెళ్తాను. బామ్మ, బాగున్నావా? బావున్నానమ్మా. నువ్వెక్కడికి వెళ్తున్నా? గుడికి వెళ్తున్నాను బామ్మ. అలాగా, ఎల్లిరామ్మా. బామ్మ, ఒక్క నిమిషం. ఏంటమ్మా, ఏదన్నా మాట్లాడాలా? బామ్మ, దుర్గమ్మ కొడుకెవరు? నీ కాబోయే మొగుడు. అబ్బా, అది కాదు బామ్మ. దుర్గమ్మ కొడుకెవరు? అతని పేరు అది చెప్పు. నన్నే ఆట పట్టిద్దాం అనుకుంటున్నావా? చాలే నీ బాడాయి. అందగాడు, మంచోడు, మొగుడుగా వస్తున్నాడని మురిచిపోతూ నాతో పరాచకాలా? అబ్బా, అది కాదు బామ్మ. నాకు చెప్పు. ఆపవే నీ ఆకటాయి మాటలు. పద్మావతికి శ్రీనివాసుడు గాక మరి ఇంకే మొగుడొస్తాడు? అయ్యో బామ్మ, నేను అడుగుతుంది అతని పేరు. ఇదిగో మళ్ళీ అదే మాట. నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావా? పో. ఏంటో నా పిచ్చి, కానీ నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు? వెళ్తున్నానుగా, వెళ్తే నాకే తెలుస్తుంది. కూర్చో సీనయ్యా. ఓం భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. వాగృతా సంపృక్త వాగృతా ప్రతిపత్తయే జగదో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సీనయ్య, చెయ్యివ్వండి. ఓం రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. యజమానస్య రాజద్వారే రాజమగే సర్వదా దిగ్విజయమస్తు. యజమానస్య సీతా సహిత రామచంద్రస్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోవెల్ది సీతమ్మ బడిర 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోరెల్ది సీతమ్మ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం తదస్తుతే బాబు చెయ్యివ్వండి కంకణం బలమస్తు తేజ కంకణం ఆయురారోగ్యైశ్వర్యమస్తు శతమానం భవతు శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి బాబు ఈ రక్ష సర్వకార్యాలకు శ్రీరామ రక్ష నీవు మనసులో కోరుకున్న ఏ కోరికైనా నెరవేరుతుంది నీ పెండ్లికి ఎన్ని అడ్డంకులు ఏర్పడినా అంతిమంగా సక్రమంగానే జరుగుతుంది నీ పెళ్లితో మీ ఇంట్లో ఆనందం వెల్లివేరుస్తుంది. శానా సంతోషం పంతులు గారు. ఇప్పటిదాకా గా పద్మావతితో పెళ్లి జరుగుతుందో లేదో అని ఆమె పెద్దమ్మ వల్ల ఎక్కడ ఈ పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడిపోయినా ఈ రక్ష కట్టి మీరు చెప్పిన ఈ మాటల వల్ల నాకింకా ధైర్యం వచ్చినది. పద్మావతి నాదవుతుంది. అంటే నేను అనుకున్నది నిజమే. ఇతనే ఆ దుర్గమ్మ గారు అబ్బాయి. మా పెద్దమ్మను అడ్డు పెట్టుకుని ఆ సీనయ్య నాటకమాడి నన్ను ఏమార్చాలని చూశాడు. నేను అతని మాటలు నమ్మి అతనితో ఏమాత్రం క్లోజ్ గా ఉన్నా కొంప కొల్లేరయ్యేది. నేను నమ్మిన సీనయ్య నాకెప్పుడు అన్యాయం చేయడు.
దుర్గమ్మ గారి కొడుకు వసంతోత్సవం ఆడుతున్నాడంట పదా. అలాగేనే పద పోదాం. అదేంటి, దుర్గమ్మ గారి కొడుకు గుడిలో కదా ఉన్నాడు? అంటే అతను దుర్గమ్మ గారి కొడుకు అయి ఉండడు, అంతేగా? స్వామి, ఏంటిది? నాతోనే దోబూచులాట. అసలు ఆ దుర్గమ్మ గారి కొడుకు ఎవరు, నాకు కాబోయే భర్త ఎవరు? ఈరోజు తేల్చే స్వామి. ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. అసలు మీరేం మాట్లాడుతున్నారు బాబు? మీరేంటి ఆ సత్యం గారి కూతురు పద్మావతిని చేసుకోవటం ఏంటి? ఆమె నీకు వదినవుతుంది కదా. నాకు నచ్చిన పద్మావతి సత్యం గారు కూతురు పద్మావతి కాదు పంతులు గారు, సత్యం గారింట్లో ఉంటున్న మరో పద్మావతి. బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం